నామమునకు మహిమ కలుగునుగాక. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనము చదివి ధ్యానించుకుందాం. దేవుని మాటలు ఏం చెప్తుందో ఆలకించుదాం. దేవుని మాటలకి మనం చెవియొగ్గుదాం. దేవుని ఆలోచనలు మనల్ని మంచి మార్గంలోకి నడిపిస్తుంది. ఈరోజు మనిషి దేవుని ఆలోచనను అడగకుండా, దేవుని మాటల్ని వినకుండా, మనుషుల మాటలు విని సొంత ఆలోచనలో వెళ్ళి చాలామంది ఈరోజు నష్టంలోను కష్టంలోను కూరుకుపోతున్నారు. దేవుని ఆలోచన వినటానికి చెవియొగ్గని పరిస్థితిలో మానవాళి దిగజారిపోయి ఉంటున్నది. దయచేసి ఈ కొద్ది నిమిషాలు దేవుడిచ్చే ఆలోచనలు, దేవుడిచ్చే మాటల్ని మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం వినబోతూ ఉంటున్నాం. దేవునికి భయపడినటువంటి వారు ఎలాగా దీవించబడతారు? దేవునికి భయపడుతున్న వారు ఎలాగ ఆశీర్వదించబడతారని ఒక చిన్న ప్రసంగం, చిన్న మాటల ద్వారా మనము ధ్యానించుకోబోతుంటున్నాం. నిర్గమకాండము మొదటి అధ్యాయము వచనములు మనము చూసినప్పుడు 15వ వచనం మొదలుకొని 17వ వచనం వరకు ఉన్నటువంటి వాక్యాలను మనము ధ్యానం చేసుకుందాము. మరియు ఐగుప్తు రాజు సిప్రా, పూయ అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాణ్ణి చంపుడి, ఆడదైన ఎడల దాన్ని బ్రతకనీయడని వారితో చెప్పాను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా. ఇక్కడ మనం చూచినప్పుడు ఇద్దరు మంత్రసానులను మనం చూస్తుంటున్నాం. మంత్రసానులు అంటే ప్రసవం చూసేవారు, డెలివరీ, స్త్రీలకు ప్రసవించేటప్పుడు ఆ ప్రసవాన్ని చూసేవారిని మంత్రసానులు అన్నారు. మంత్రం వేసేవాళ్ళు కాదు. అయితే దాన్ని ఇంగ్లీష్లో చూస్తే నర్స్ అంటారు కదా, వైద్యమును చూసేటటువంటి వారు. అయితే ఇద్దరు నర్సెస్ను మనం చూస్తూ ఉంటున్నాం. ఆ ఇద్దరు నర్సులు ఎవరంటే హెబ్రీ మంత్రసానులు అని రాయబడింది. అంటే హెబ్రీయులు, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసత్వమును అనుభవిస్తున్నప్పుడు, వారు విస్తరిస్తున్నప్పుడు, వారు పెరుగుతున్నప్పుడు ఆ దేశం యొక్క రాజు ఫరో వాళ్ళని పిలిచి, ఇశ్రాయేలీలు మగపిల్లలు ఎక్కువగా పుట్టి పెరిగిపోతున్నారు కాబట్టి మగపిల్లలు కాన్పుపేటల మీద మీరు కనబడితే వారిని చంపేయాలి అని ఉత్తర్వులు జారీ చేశాడు. అయితే గమనించండి, వీరు మంత్రసానులు ఐగుప్తు దేశంలో, కానీ హెబ్రీ మంత్రసానులు వినండి. అయితే ఆజ్ఞాపించి ఉన్నటువంటి వారు ఆ దేశపు రాజు. అది ఎలాంటి ఆజ్ఞ అంటే హత్య చేయాలి, చంపేయాలి, అలాంటి ఒక ఆజ్ఞ. ఎవరిని? మగవాళ్ళని. అయితే ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని గమనించినప్పుడు వారు దేవునికి భయపడి, 17వ వచనంలో వారు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనిచ్చారు. ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు
ఒక పక్క రాజు ఆజ్ఞాపించాడు చంపమని, ఇంకొక పక్క దేవునికి భయపడుతూ ఉంటున్నారు. చాలా విలువైనటువంటి మాట మనం గమనిద్దాం. ఈ షిప్రా, ఈ పూయా అనబడినటువంటి నర్సస్సు హెబ్రీయులే అయినప్పటికీ వారు దేవునికి భయపడ్డారు. రాజు ఆజ్ఞ కంటే, రాజు ఇచ్చిన చట్టం కంటే దేవునికి భయపడ్డారు. గమనించండి, ఒకవేళ రాజు చెప్పిన ఆజ్ఞని మనం చేయకపోతే, రాజు చట్టాన్ని మీరిపోతే, ఒకవేళ రాజు ఏమైనా చంపేస్తాడో లేదంటే ఉద్యోగం నుంచి తీసేస్తాడో అన్న భయము వారికి లేకుండా, రాజు కంటే దేవుడు గొప్పవాడు, రాజు ఆజ్ఞ కంటే దేవుని ఆజ్ఞ గొప్పది అని దేవునికి భయపడ్డారు. వారికి ఉద్యోగం పోతుందన్న భయం లేదు, రాజు ఏమైనా చేస్తాడేమో అన్న భయం లేదు, దేవునికి భయపడ్డారు. గమనించాలి, రాజు చెప్పిన ఆజ్ఞ మంచిదా అంటే మంచిది కాదు. చంపడం అంటే నరహత్య చేయడం, హత్య చేయడం అంటే దేవుని దృష్టిలో నేరం, దేవుని దృష్టిలో పాపం. గమనించాలి, ఈరోజు కూడా చాలామంది దేవుడి ఆజ్ఞను మీరి ధిక్కరించి చాలామంది ఈరోజు అనేక నేరాలు ఘోరాలు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లోనో ప్రైవేట్ ఉద్యోగాల్లోనో ప్రభుత్వాలకి భయపడి, అనేకులకు భయపడి, అది తప్పైపోయినా, అది పాపమైనా కూడా ఈరోజు దానికి భయపడుతున్నారు. కానీ అయితే వీరు గమనించండి, రాజుకి భయపడలేదు, రాజు ఆజ్ఞకు భయపడలేదు. ఎందుకంటే రాజు ఇచ్చిన ఆజ్ఞ మంచిది కాదు, అది జనాల్ని చంపాలి, మగపిల్లల్ని. కానీ వీరు ఎందుకు ఆ నేరం చేయలేదు అంటే దేవునికి భయపడేవారు. దేవునికి భయపడేవారు ఎక్కడ ఉన్నా కూడా దేవుని ఆజ్ఞలు నెరవేరుస్తారు, మనుషుల ఆజ్ఞల్ని వారు ధిక్కరిస్తారు. అయితే ఈ షిప్రా పూయా గురించి చాలామందికి తెలియదు బైబిల్లో. కానీ వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఏం చేశారంటే రాజు ఆజ్ఞను చేయలేదు, దేవుని ఆజ్ఞను వారు నెరవేర్చారు. దేవుని ప్రజలు వీళ్ళు, దేవుని పిల్లలు వీళ్ళు, దేవుని పక్షాన వారు నిలబడ్డారు. ఇప్పుడు రాజుకి తెలిసింది వీరు మగపిల్లలు చంపబడలేదని. 18వ వచనంలో చూడండి, ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లల్ని బ్రతకనిచ్చితిరి, ఈ పని ఎలా చేసితిరని అడిగెను. రాజు దగ్గర పోయి నిలబడుతున్నారు, రాజు విచారిస్తున్నాడు, నేను చెప్పింది మీరు ఎందుకు చేయట్లేదు, ఎందుకు మగపిల్లలు బ్రతుకుతూ ఉన్నారు, నేను చెప్పిన ఆజ్ఞను మీరు ఎందుకు నెరవేర్చలేదని రాజు ప్రశ్నిస్తున్నాడు. అయితే ఆ ప్రశ్నకి వాళ్ళు ఇచ్చిన జవాబు అద్భుతమైంది. అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునుపే వారు ప్రసవించి ఎందురని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. చూడండి, ఇక్కడ రాయబడింది, దేవుడు మేలు చేశాడు, కీడు జరగలేదు. అక్కడ మనం భయపడతాం, ఒకవేళ రాజాజ్ఞ ధిక్కరించేస్తే చంపేస్తాడేమో, లేకపోతే ఉద్యోగం పీకేస్తాడేమో అని భయపడతాం. అది మనుషుల భయం, అది భ్రమతో కూడినటువంటిది, సొంత ఆలోచన. చూడండి, ఇక్కడ రాజాజ్ఞను ధిక్కరించినట్టే. ఇక్కడ రాజాజ్ఞను ధిక్కరించినప్పటికీ రాజు ప్రశ్నిస్తూ ఉన్నాడు, ఎందుకని మీరు చంపలేదు అంటే, అప్పుడు వారు చెప్పింది ఏంటి, రాజా మీ ఆజ్ఞను మేము గైకొనము అని చెప్పలేదు. వాళ్ళు మేము దేవుని బిడ్డలము, మేము ఇలాగే చేస్తాము అని ఆన్సర్ ఇవ్వలేదు. వారు ఎలాంటి ఆన్సర్ చెప్పారు, వివేకంతో కూడిన జవాబు చెప్పారు. మనం కూడా అలాంటి వివేకాన్ని మనము
పొందుకోవాలి. బైబిల్ గ్రంథంలో రాయబడింది, దేవుని యందు ఎవరైతే భక్తి కలిగి ఉంటారో వాళ్ళకి దేవుడు 2 విషయాలు ఇస్తాడో, ఒకటి జ్ఞానం ఇస్తాడో, 2 వివేకాన్ని దేవుడు ఇస్తాడండి. నిజంగా భక్తులకి జ్ఞానం ఉంటుంది, వివేకం ఉంటుంది. జ్ఞానము వివేకాన్ని సరిగ్గా వాడిన వాడే నిజమైన భక్తుడు. ఈరోజు అనేకులకి జ్ఞానము లేదు, వివేకము లేదు. వివేకము అని అంటే ఏంటంటే ఎక్కడ ఎప్పుడు ఎలాగా మాట్లాడాలో నేర్చుకునే ఉండేదే వివేకం. ఈరోజు చాలామంది వివేకం లేకుండానే మాట్లాడుతూ ఇరుక్కొని పోతుంటున్నారు. అయితే వీళ్ళు చూడండి ఎంత వివేకంగా మాట్లాడారో. అయ్యా రాజా, నువ్వు చెప్పిన ఆజ్ఞను మేము ధిక్కరించట్లేదు, నిజమే నువ్వు చెప్పింది, కానీ నువ్వు అనుకున్నట్లు ఈ యొక్క ఐగుప్తు స్త్రీలాగా హెబ్రీ స్త్రీలు కాదయ్యా. మేము ప్రసవం చూడడానికి వెళ్ళగానే వాళ్ళు చాలా చురుకైన వాళ్ళు ప్రసవించి బిడ్డని వారు పక్కలో పరుండు పెట్టి ఉంటారు. అంటే తల్లుల పక్కలో పడుకొని ఉంటారు పిల్లలు. మేము ఎలా చంపగలము మీరు చెప్పండి. ఒకవేళ కాన్పేటల్లో వారు ప్రసవిస్తున్నప్పుడు తల్లికి తెలియదు, ఆ నొప్పులో బాధలో ఉంటుంది, అప్పుడు ఒకవేళ చంపేయగలుగుతాము. అయితే చురుకైన వారు గనుక మేము చంపలేకపోయామయ్యా అని చెప్పగానే నిజం అద్భుతమైనటువంటిది, అద్భుతమైన ఆన్సరు. ఆ షిప్రా పూయ అనబడిన వాళ్ళని దేవుడు ఆ దినాలలో ఉంచుకొని ఇజ్రాయెల్ని కాపాడడానికి దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. వారు కూడా దేవునికి లోబడ్డారు, దేవునికి భయపడ్డారు, దేవుని ఆజ్ఞను వారు గణపరిచారు. కాబట్టి వారిని దేవుడు ఏం చేశాడంటే చూడండి, దేవుడు వారికి మేలు చేసెను అని రాయబడి ఉంటుంది. దేవుడు వారికి మేలు చేశాడు అని రాయబడి ఉంటుంది. ఎవరికి మేలు చేస్తాడు ప్రియ సహోదరి సహోదరులారా? దేవుని యందు భక్తులకు మేలు చేస్తాడు ఆయన. దేవుని కొరకు నిలబడే వారికి మేలు చేస్తాడు ఆయన. దేవుని చిత్తాన్ని జరిగించే వాళ్ళకి దేవుడు మేలు చేస్తాడు. దేవుని పక్షాన నిలబడి తన ప్రజల్ని కాపాడే వారికి దేవుడు మేలు చేస్తాడు. దేవుని ఆజ్ఞను మనసా శిరసా వహించిన వారికి దేవుడు మేలు చేస్తాడు. దేవుని యందు భక్తులకు దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి భక్తుడిగా లేకుండా, దేవుని కొరకు ఏమి చేయకుండా, దేవుని పక్షాన నిలబడకుండా నాకు మేలు జరగదంటే ఎలా జరుగుద్ది? మేలు జరగదు. నీకు మేలు జరగాలి అని అంటే భక్తులకే దేవుడు మేలు చేస్తాడు. ఇక్కడ ఎంత క్లియర్గా రాయబడిన చూసారా? దేవుడు మంత్రసానులకు మేలు చేసెను అంటే కీడు జరగలేదు. అక్కడ రాజు వాళ్ళని శిక్షించలేదు, ఉద్యోగం నుంచి తీసేయలేదు, వాళ్ళకి మేలు జరిగాను. అక్కడ గమనించాలా, వీరు ఆ మగపిల్లల్ని బ్రతికించడం ద్వారా ఇశ్రాయేలుని కాపాడిన వాళ్ళు అయ్యారు. అలా కాపాడడం ద్వారా ఆ వచనంలో రాయబడింది, ఆ జనములు విస్తరించి మిక్కిలి ప్రబలిరి. అంటే మంత్రసానుల ద్వారా చంపాలి అనుకున్న రాజు యొక్క అభిప్రాయాన్ని, చంపాలి అనుకున్న రాజు యొక్క ఆ యొక్క ఆజ్ఞని రివర్స్గా తిప్పికొట్టడానికి దేవుడు వీరిని వాడుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినంలో కూడా ఇలాంటి సిప్రా పుయాలను దేవుడు వెతుకుచూ ఉంటున్నాడు. ఒకవేళ నర్సెస్గా ఉన్నవాళ్ళు దేవుని కొరకు ఇలాంటి పరిచర్య చేయవలసినటువంటి వారుగా ఉంటున్నారు. ఒకవేళ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు దేవునికి భయభక్తులు కలిగి దేవుని కార్యాలు చేయవలసినటువంటి వారుగా ఉంటే దేవుడు మీకు మేలు చేస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి అది మాత్రం కాదు, వారికి ఏం జరిగింది? 21వ వచనంలో రాయబడింది, ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. చూడండి ఎంత అద్భుతమైన ఆశీర్వాదం. దేవునికి వారు భయపడినందున వారికి దేవుడు వంశాభివృద్ధి కలగజేసెను. అంటే దాని అర్థం ఏమిటి తెలుసా? ఈ సిప్రా పుయ అనబడిన వారు నర్సెస్గా వారు ఉన్నప్పటికీ వారికే సంతానం లేకుండా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వారికే సంతానం లేకుండా గొడ్రాలుగా ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ కార్యక్రమాన్ని వాళ్ళు చేసి దేవునికి భయపడి, ఆ భయపడుతున్నామని వ్యక్తపరిచి తన ప్రజల్ని కాపాడినందు వలన
వలన దేవుడు వారికి మేలు ఎలా చేశాడంట, ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. ఆ మంత్రస్థానులకి దేవుడు వంశాభివృద్ధి కలుగజేసెను, పిల్లల్ని సంతానాన్ని దేవుడు ఇచ్చాడు అని మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరి జీవితంలో దేవునికి భక్తులుగా ఉంటారో వారికి మేలు చేస్తాడు, వారికి దేవుడు సంతానాన్ని అనుగ్రహిస్తాడు. ఈరోజు చాలామంది జీవితాలలో సంతానం లేకుండా ఏడ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సంతానం లేకుండా ఏడ్చే వాళ్ళలో ఎక్కువ శాతం గర్వాంధులుగా ఉండే వాళ్ళకి సంతానము ఉండదు. ఎక్కువగా మూర్ఖులుగా ఉండే వాళ్ళకి, దేవుని భయం లేని వాళ్ళకి సంతానాలు ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించే వాళ్ళకి, దేవునికి అగైనెస్ట్గా బ్రతికే వాళ్ళకి సంతానం ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకనంటే ఆది కాండంలో కూడా ఒక సంతానం లేక బంధించబడిన వారిని మీకు చూపిస్తాను రండి. ఎందుకనంటే దేవుని ప్రజలకి విరోధంగా ఉండేవారికి సంతానం లేకుండా దేవుడు బంధించేస్తాడు. తర్వాత ప్రార్థన ద్వారానే వారికి సంతానమును దేవుడు కలిగించినట్లుగా మనం లేఖనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ఆదికాండ గ్రంథంలో మనము చూసినట్లయితే 20వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. 20వ అధ్యాయము వచనంలో 18వ వచనము 18వ వచనంలో ఏలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. చూడండి, ఇక్కడ అబీమెలెకు అనే రాజు గెరారు రాజు. ఈ అబీమెలెకు కూడా ఏం లేదంటే గర్భం లేదు, పిల్లలు లేరు, రాజుకి పిల్లలు లేరు. దేవుడు మూసాడంట, రాయబడింది మూసాడంట. అంటే గర్భాన్ని మూసే శక్తి, తెరచే శక్తి దేవునికే ఉంది. గమనించాలి, ఇక్కడ గర్భాన్ని మూసాడు అని ఉంది. ప్రతి గర్భాన్ని మూసి ఉండేను ఇంట్లో. అబీమెలెకు ఇంటిలో అని రాయబడింది. ఎందుకు మూసాడు అని అంటే, అబీమెలెకు అబ్రహాము భార్య అయిన శారాను ఎత్తుకెళ్ళిపోయాడు. గమనించండి, దేవుని ప్రవక్త, దేవుని దాసుడు, దేవుని కుటుంబము తీసుకెళ్ళిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, శారాని ఉంచుకోవడానికి, శారాతో అతడు శయనించడానికి, పాపం చేయడానికి, చూడండి ఎంత భయంకరమైన దైవ చిత్తానికి వ్యతిరేకమైన కార్యాలు, దేవుడికి ఇష్టం లేని కార్యాలు ఎవరైతే చేస్తారో వాళ్ళ జీవితంలో దేవుడు గర్భాలని మూసేస్తాడు. అబీమెలెకు గర్భాన్ని మూసేయడానికి కారణము, అబీమెలెకు చేసిన దేవుడికి ఇష్టం లేని దేవుని ప్రజల్ని, దేవుని బిడ్డని తీసుకెళ్ళాడు. అందుకే జాగ్రత్త, మీ జీవితంలో కూడా దేవుని భయం లేని వాళ్ళు ఉంటే దేవునికి భయపడండి, దేవుని కార్యాలు చేయండి, దేవుని యొక్క ఆలోచన మేరకు నడవండి. దేవునికి భక్తులుగా మారినట్లయితే దేవుడు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి నిర్గమకాండములో షిప్రా పూయా యొక్క జీవితంలో మనం చూసినప్పుడు వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల వారు ఏం చేశారంటే దేవుని ఆజ్ఞ నెరవేర్చారు, దేవుని ప్రజల్ని కాపాడారు, దేవుని ప్రజల్లో విస్తారంగా మిక్కిలి ప్రబలడానికి వారు తోడ్పడ్డారు. వారికి మేలు జరిగింది, సంతాన అభివృద్ధిని దేవుడు అనుగ్రహించాడు. ఈ షిప్రా పూయా లాంటి స్త్రీలుగా ప్రతి స్త్రీలు మారితే ఎంత బాగుంటుంది. దేవుని ఆజ్ఞ నెరవేర్చే వాళ్ళుగా ఉంటే, ఈరోజు మనం చూసినట్లయితే, ఈరోజే న్యూస్ విన్నాను, ఈ 2026వ సంవత్సరంలో చూసినట్లయితే ఈ 6 నెలల్లోనే 554 మంది భర్తల్ని చంపేసినట్లుగా ఈరోజు న్యూస్లో మనం వింటూ ఉంటున్నాం. ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి. 554 మంది భర్తల్ని భార్యలే ఈరోజు చంపేస్తున్నారు. దాంట్లో 90% మంది అక్రమ సంబంధాలు, పాపిష్టి కార్యాల వలన. ఈ అక్రమ సంబంధాలు ఎందుకో అలా విచ్చలవిడితనంగా వెళుతుంటారంటే దేవుని భయం లేకపోవడం వల్ల. దేవుని భయం లేని ఏ స్త్రీ అయినా, దేవుని భయం లేని ఏ యవనరాలైనా, దేవుని భయం లేని ఏ యొక్క పురుషుడైనా ఇలాంటి అనేక హింసలకి, మరణాలకి, చంపడాలకి వారు యొక్క తీర్మానం తీసుకుంటారు. అపవాది వారిని వాడుకుంటూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మీరందరూ భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మేలు జరుగుతుంది. ఒకవేళ ఇలాగ భర్తలను చంపేసి వాళ్ళేమో పెద్దగా జీవించేస్తారంటే వారికి కూడా పాతాళము నోరు తెరుచుకొని కాసుకో ఉంది.
భర్తను చంపిన ప్రతి స్త్రీలు ఖచ్చితంగా నరక వేదనలు అనుభవిస్తారండి. ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది. కారణం చెప్తున్నాను, భయము లేకపోవడం వల్ల. ఏ తల్లికి భయం ఉండదో, ఏ చెల్లికి భయం ఉండదో, ఏ వ్యక్తికి భయం ఉండదో విచ్చలవిడిగా ఉంటాడు. విచ్చలవిడిగా ఉంటాడు. హద్దుపద్దు ఉండదు మాటకి. భయభక్తులు దేవుని యందు ఉంటే మర్యాద ఉంటుంది. దేవుని యందు భయభక్తులు ఉంటే ప్రేమ ఉంటుంది. దేవుని యందు భయభక్తులు ఉంటే గౌరవం ఉంటుంది. దేవుని యందు భయభక్తులు ఉంటే వినయం ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే సమాధాన పడతారు. దేవుని యందు భయభక్తులు లేని స్త్రీలు, దేవుని యందు భయభక్తులు లేని స్త్రీలు విచ్చలవిడిగా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి భయము లేని వారికి మేలు జరగదో. ఈ సిప్రా పుయ భయభక్తులు కలిగారు కాబట్టి దేవుడు వారి పక్షంలో కూడా మిరకిల్ అద్భుతం చేశాడు. ఈ వాక్యం వింటున్నటువంటి మీ జీవితంలో మీకు దేవుని భయం ఉందా? ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని భయము మీకు ఉన్నట్లయితే, ఆ భయము నాకుంది అని చెప్పి పాస్టర్లకు వందనాలు చెప్పడం భయం కాదు, లేకపోతే చర్చిలు చూసి ముద్దు పెట్టుకోవడం భయం కాదు. నాకు భయము అని చెప్పేసి నీ ఇష్టానుసారంగా జీవించటం భయం కాదు. నీకు ఉన్న భయాన్ని వ్యక్తపరచాలి నీ జీవితంలో. నీకున్న భయాన్ని దేవుని మీద నువ్వు భక్తుడు అన్నప్పుడు ఆ భయాన్ని నీ జీవితం ద్వారా కనపరచాలి దేవుని ముందర. అప్పుడే నిజమైన భక్తుడు అవుతావు. నువ్వు భక్తుడని దేవునికి ప్రార్థించకుండా, నువ్వు భక్తుడని దేవుని వాక్యం చదవకుండా, నువ్వు భక్తుడని దేవుని మాట వినకుండా, నువ్వు భక్తుడని దేవుని మార్గంలో నడవకుండా, మందిరానికి రాకుండా, పరిశుద్ధంగా జీవించకుండా, ఇష్టానుసారంగా జీవిస్తే అది భక్తుడు కాదు. నీ జీవితం ద్వారా వెల్లడి చేయాలి నీ భక్తిని. అలా వెల్లడి చేశారు ఈ సిప్రా పుయ అనబడినటువంటి నర్సెస్. అలా వెల్లడి చేసి నీ భక్తి, నీ భయము దేవుని కొరకు ఏదైనా చేయాలి, దేవుని నామానికి మహిమను తీసుకురావాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అలాంటి వారికి దేవుడు బోల్డ్ అని ఆశీర్వాదాలని అనుగ్రహిస్తాడు. బోల్డ్ అని దీవెనల్ని దేవుడు ఈరోజు అనుగ్రహిస్తాడు. ఒకవేళ ఇంతవరకు ఈ మాటలు వింటున్న మీ జీవితంలో దేవునికి భయమే లేదా? నీ జీవితంలో నువ్వు భయభక్తులు కలిగి నువ్వు ఏ కార్యం చేసినా దేవుని భక్తిలో మీరు చేయగలిగితే, దేవుడు సిప్రా పుయాకి చేసినటువంటి మిరకిల్స్ దేవుడు మీకు కూడా చేయడానికి, ఒకవేళ వారికి సంతాన అభివృద్ధిని కలగజేశాడు, మేబీ సంతానం లేని వారు మీకు అది కలగజేస్తాడు. ఇంకా మీ జీవితంలో ఎలాంటి మిరకిల్స్ కావాలి, మీ జీవితంలో ఏ యొక్క స్థితిల్లో అద్భుతాలు జరగాలి, ఏ ఒక్క ప్రాంతాల్లో మీరు వెనకబడి ఉన్నారు, వాటన్నిటిలో దేవుడు మిరకిల్ చేయడానికి దేవుడు సమర్థుడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఈ వేళల్లో నాతో పాటు ఏకీభవిస్తారా? ఒకవేళ నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితంలో దేవుని భయం లేని జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నారా? నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావా, భయం లేకుండా ఉంటున్నావా అనేది నీ యొక్క ప్రవక్తన ద్వారా, నీ మాట ద్వారా, నీ క్రియల ద్వారా తెలుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు భయభక్తులు కలిగిన స్త్రీగా నువ్వు ఉండగలిగితే, భయభక్తులు కలిగినటువంటి వారుగా మీరు ఉండగలిగితే, నిశ్చయముగా మేలును దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. కీడును దూరం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు, మిమ్మల్ని హెచ్చిస్తాడు, మీ కొరకు ద్వారాలు తెరుస్తాడు, మిమ్మల్ని దేవుడు గొప్ప స్థితిలోనికి తీసుకొస్తాడు. ఇప్పుడే ఆయన ఎందుకు భయభక్తులు కలగండి. దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి ఎంతమంది సమర్పించుకుంటున్నారో ఈవేళ మీ కొరకు ప్రార్థన చేయబోతుంటున్నాను. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు తండ్రి. నాయనా, ఇశ్రాయేలీయులు నాయనా భయంకరమైన శ్రమ అనుభవిస్తూ మగపిల్లలందరినీ చంపాలి అని రాజు ఆదేశాలు జారీ చేసినటువంటి దినాలలో కూడా నాయనా, ఆ యొక్క ఇద్దరు సహోదరులని సిప్రా పుయ అనబడిన మంత్రస్థానుల్ని అద్భుతంగా మీరు వాడుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. వారిని ఎందుకు భయభక్తులు కలిగారు, చంపటానికి వెనుదిరిగారో, వారిని కాపాడగలిగారు నాయనా. అద్భుతంగా వారు చేసిన పరిచర్య భక్తి వల్లనే, భయం వల్లనే జరిగిందని మేము చూస్తుంటున్నాము తండ్రి. వారికి మేలు కలిగింది, వారికి సంతానాభివృద్ధి కలిగింది నాయన. మా జీవితంలో కూడా, మా బ్రతుకుల్లో కూడా మేము మేలు పొందుకోవాలని, మేము అభివృద్ధి పథంలోకి వెళ్ళాలి అని అంటే భయభక్తులు కలిగి నీ మార్గంలో మేము నడిచి నీ యొక్క తండ్రి పరిచర్యను మేము చేయువారుగా మమ్మల్ని మార్చండి. ఈ మాటలు వింటూ ఎంతమంది అయితే నేను కూడా భయభక్తులు నిలుపుతాను, నాకు కూడా అద్భుతం చేయండి, నాకు మేలు చేయండి అని అడుగుతూ నీ వైపు తిరుగుతున్నారో, మీ వైపు తిరిగి జీవితాన్ని సబ్మిట్ చేస్తున్నారో
వారందరి జీవితంలో మిరకిల్ చేయండి నాయన. సిప్రా పూయా జీవితంలో జరిపించినట్లు నా తండ్రి మీరే అద్భుతం జరిగించండి. ఒకవేళ గర్భాలు మోయబడి ఉన్న వారి గర్భాలు యేసు నామములో తెరవబడినట్లుగా కృప దయచేయండి. మోయబడిన ఆశీర్వాద ద్వారాలు తెరవబడినట్లుగా ప్రార్థిస్తుంటున్నాం. మోయబడిన ఉద్యోగ ద్వారాలు తెరవబడినట్లుగా ప్రార్థిస్తుంటున్నాం. మోయబడిన ప్రతి ఫైనాన్షియల్ యేసు నామములో తెరవబడినట్లుగా ప్రార్థిస్తున్నాం. వ్యాపార ద్వారాలు తెరవబడినట్లుగా ప్రార్థిస్తుంటున్నాం. కుటుంబాల సమాధాన ద్వారాలు తెరవబడినట్లుగా ప్రార్థిస్తుంటున్నాం. కుటుంబాల్లో నెమ్మదిని దేవ మీరు అనుగ్రహించినట్లుగా ప్రార్థిస్తుంటున్నాం. కుటుంబాల అభివృద్ధిలోనికి నడిపించినట్లుగా ప్రార్థిస్తుంటున్నాం. అయినా కుటుంబాల్లో ఉన్న గలిబిలి, కుటుంబాల్లో ఉన్న అసమాధానాలు, కుటుంబాల్లో ఉన్న పోరాటాలు, భార్య భర్తల మధ్యలో ఉన్న చలగట్టాలు యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రతి గుడారాలు శాంతితోనూ, ప్రతి గుడారాలు సమాధానంతోనూ, ప్రతి గుడారాలు నెమ్మదితోనూ, ప్రతి గుడారాలు దీవెనలతోనూ, ప్రతి గుడారాలని మహిమతోనూ నింపబడినట్లుగా సహాయం చేయండి. మీరే నీ బలమైన హస్తమునకు అప్పగిస్తూ ఉంటున్నా. ఈ మాటలు తండ్రి విన్నవారు, ప్రార్థన చేస్తున్నవారు ప్రతి గుడారాల్లో, ప్రతి జీవితాల్లో దేవా బి బ్లెస్ లార్డ్, ప్రతి వారిని అద్భుతంగా దీవించండి, ఆశీర్వదించండి. ఈ దేవునికి మొరపెడదామనే కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నడిపిస్తున్న నీ ప్రియ బిడ్డలందరినీ, టీం వారందరినీ దీవించండి నాయన. తప్పక వీక్షిస్తున్న గుడారాల కుటుంబాలు బ్లెస్ చేయండి నాయన. ఇది అనేకులకి శారదేసి పరిచర్లో పాల్పొందినట్లుగా ప్రతి వారిని మోటివేట్ చేసి బలపరిచి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తుంటున్నా. సమస్తాన్ని మీ యొక్క కర్మలకు అప్పగించుకుంటూ సకల స్తుతియు ఘనత మహిమ ప్రభావములు మీకు ఒకరికి అర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదములు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క కన్యన సహవాసము కూడి వచ్చిన వారందరితో ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రభు వారు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.